ప్రియమైన దేవుని పిల్లలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన అత్యున్నతమైనటువంటి నామములో ముందుగా మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో మనము తెలుసుకునేటువంటి అంశము సాతాను యొక్క పుట్టుక, దాని జీవిత కాలం, వాని యొక్క అంతం. క్షమించండి, దాని అనే బిట్టు ఉపయోగించా. సాతాను అంటే స్త్రీ కాదు, ఇవన్నీ కూడా మీకు నేను తెలియజేస్తాను. వాడు అనేటువంటి బిట్టు ఉపయోగించవచ్చు. ప్రస్తుతానికి సాతాను యొక్క పుట్టుకను గురించి తెలుసుకుందాం ఈ వారం. నెక్స్ట్ వారం సాతాను యొక్క జీవిత కాలం తెలుసుకుందాం. ఆ తర్వాత వారం సాతాను యొక్క అంతం ఎలాగ ఉండబోతుందో అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. దేవుని పిల్లలారా, మనం బాప్టిజం తీసుకున్నది మొదలుకొని ఇప్పటి వరకు తండ్రిని కూర్చున్నటువంటి అవగాహన 100% ఉంది. ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కుమారుడైన యేసుని గూర్చిన అవగాహన కొద్ది గొప్ప మనకుంది. పరిశుద్ధాత్మని గూర్చిన అవగాహన ఉంది. క్రీస్తు సంఘానికి సంబంధించిన అవగాహన ఉంది. బైబిల్లో చరిత్రకు సంబంధించిన అవగాహన ఉంది. సంఘ చరిత్ర కావచ్చు, ఇశ్రాయేలు యొక్క చరిత్ర కావచ్చు, ఏదైనా సరే, ఒక మోషే కావచ్చు, ఇర్మియా కావచ్చు, యెషయా కావచ్చు, ఎహెజ్కేల్ కావచ్చు, ఎవరైనా సరే అందరికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకు తెలుసు. పరిశుద్ధ గ్రంథాన్ని గురించిన ఇన్ఫర్మేషన్ కూడా మనకు తెలుసు. అంతా తెలుసు. క్రైస్తవ సహోదరుల మధ్యలో, సహోదరుల మధ్యలో ఏమాత్రం తేడా వచ్చినా ఓవే సాతానా అంటాం, తిడతాం. అరే పోరా సాతానుగా, నీతో నాకేం పనిరా అంటాం. మాట మాట్లాడితే సాతాను యొక్క ప్రస్తావన, వాడు చేయబట్టే మాకు ఈ బాధ అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాం. సాతానికి సంబంధించిన ఇన్ఫర్మేషను, యేసుని ఎలాగ శోధించాడు వాడు, ఆ ఇన్ఫర్మేషన్ అంతా మనకు తెలుసు. నేను అంటున్నాను, ఈ సో కాల్డ్ ప్రీచర్స్ అండ్ ఇవాంజలిస్ట్, డీకన్స్ ఆర్ ఎల్డర్స్, ఎవరైనా సరే సాతాన్ని బాగా వాడుకుంటున్నాం కదా మనం. అసలు సాతాను యొక్క పుట్టు పూర్వత్రాలు మనకు తెలుసా? సాతాను అసలు ఎవడు, ఎలా పుట్టాడు, వాడిని పుట్టించింది ఎవరు, వాడు పుట్టినవాడా, తండ్రి వల్లే ఉన్నవాడా, అసలు ఏంటి? సాతాను గురించి ఎప్పుడైనా మనం ఆలోచించామా? ప్రియులారా, మనము గ్రహించాలి. ప్రతి క్రైస్తవుడికి సాతాను మీద గ్రిప్ ఉండాలి. సాతాను మీద ఎందుకు గ్రిప్ ఉండాలి? అంత అవసరమా? తండ్రి మీద ఉంటే చాలదా? కుమారుడి మీద ఉంటే చాలదా? పరిశుద్ధాత్మ మీద ఉంటే చాలదా? అవసరమైనటువంటి వాటి మీద గ్రిప్ ఉంటే చాలదా? వాడొక వేస్ట్ ఫెలో కదా. వాని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఏంటి? వాని పుట్టుక, జీవితకాలం, వాని అంతాన్ని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఏంటి అనే సందేహము మీ హృదయంలో పట్టవచ్చు. దేవుని పిల్లలారా, ఒక్కసారి దాన్ని హృదయంలో పెట్టుకొని సాతాను గురించి అపోస్తులైనటువంటి పేతురు గారు సంఘానికి పత్రిక రాస్తూ ఏం చెప్పుతున్నాడో ఒక్కసారి మనము బైబిల్ని ఓపెన్ చేసి చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక, అందరూ తీయాలి, 5వ అధ్యాయము
8వ వచనం చదువుతున్నా చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. చాలు. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి లేఖనాన్ని చదువుతున్నాం. పేతురు గారు మొదటి శతాబ్దంలో పత్రిక రాస్తూ క్రైస్తవులకి అనేకమైనటువంటి సంగతులు తెలియచేసి అద్భుతమైన రీతిలో ఈ విషయం తెలియజేస్తాడు. నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువతో మీరు ఉండండి. మీరు అంటే క్రైస్తవులు నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువతో ఉండండి అంటే రాత్రి పడుకోవద్దని, పగటిపూట పడుకోవద్దని కాదు. దాని అర్థం ఎలర్ట్గా ఉండాలి అని అంటున్నాడు. ఎవరి విషయంలో? సాతాను విషయంలో, సాతాను గాడి విషయంలో అంటున్నాడు. ఎందుకు మనము నిబ్బరంగా ఎలర్ట్గా ఉండాలి, మెలకువగా ఉండాలి వారి విషయంలో అంటే ఇక్కడ అంటున్నాడు మీ విరోధి వాడు అని అంటున్నాడండి. క్రైస్తవుల యొక్క, దేవుని పిల్లల యొక్క విరోధి, మీ విరోధి అయిన అపవాది గర్జించే సింహము వలె ఎవరిని మింగుదనా అని వెతుకుచు తిరుగుచు ఉన్నాడు. వెతుకుచు తిరుగుచు ఉన్నాడు. ఎవరిని మింగాలా, ఎవరిని ఏసేయాలనా అని వాడు తిరుగుచూ ఉన్నాడు. ఆదాము పుట్టినది మొదలుకొని పత్రిక రాసే టయానికి యేసు వచ్చేంత వరకు. కాబట్టి మీరు మెలకువతో ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి అని అంటున్నాడు. వాడు మన మిత్రువా మన శత్రువా అండి? మన శత్రువు. దేవుని పిల్లలకి సాతానుగాడు శత్రువు. ప్రియులారా, శత్రువు విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలను గురించి పేతురు గారు తెలియచేస్తున్నాడు. నేనేమంటున్నానంటే శత్రువుని గురించి మెలకువతో ఉండి జాగ్రత్తలు తీసుకోవడం అవసరమా? అవసరమే. అర్థం చేసుకోండి. అర్థం కావటం కొరకు ఒక విషయం చెప్తా నేను. భారతదేశం ఉంది, పక్కనే పాకిస్తాన్ దేశం ఉంది. పాకిస్తానీయులు మనకి మిత్రుల శత్రువుల? మిత్రదేశం కాదు, శత్రుదేశమే అని ఇండియన్ గవర్నమెంట్ అంటుంది. ప్రజలందరూ కూడా అదే ఆలోచనలో ఉన్నారు. వారి శత్రువులు. సో వారి విషయంలో ఇండియన్స్ అండ్ ఇండియన్ ఆర్మీ అలర్ట్గా ఉంటారా, నిద్రపోతారా అండి? బార్డర్లలో మెలకువగా ఉంటారు, చాలా అలర్ట్గా ఉంటారు, చాలా మెలకువగా ఉండి అలర్ట్గా ఉంటారు. ఎందుకు? వాడు మన శత్రువు కాదు, వారు మన శత్రువులు. ఏ టైంలో అయినా దేశం మీద అటాక్ చేయొచ్చు. కాబట్టి మంచు కొండల్లో కానీ బోర్డర్లో కానీ 24 hours జాగ్రత్తలు పాటిస్తూ ప్రియులరా ఈ ఇండియన్ గవర్నమెంట్ అలర్ట్గా ఉంటారు. ఏమో ఏ నైట్ అయినా ఎప్పుడైనా బాంబు చేసి దేశాన్ని నాశనం చేయొచ్చు, చొరబాటుతనం చేయొచ్చు, అడవులలోకి వచ్చి రకరకాల కార్యక్రమాలు చేస్తే నష్టం మనకే. కాబట్టి గవర్నమెంట్ ఏముంటుందంటే వారు మన శత్రువులు, బీ కేర్ఫుల్ అబౌట్ దెమ్ అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అందిస్తూ ఉంటారు. ప్రియులారా, చాలా జాగ్రత్తగా ఆలోచించండి. కాబట్టి శత్రు విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. శత్రు విషయంలో ఎప్పుడైనా సరే ఒక కన్ను వేయాలి. మనం పడుకున్నట్టే పడుకోవాలి, లేచినట్టుగా లేవాలి, తిరుగుతూనే ఉండాలి. కానీ
మన శత్రు ఎవడు, మన విషయంలో వాడు ఎలాంటి ప్లాన్స్ వేస్తున్నాడు, వాని పన్నాగాలు ఏంటిది, అసలు ఏంటి అనేది ప్రియులారా మనం ఆలోచించాలి. నేనేమంటున్నానంటే దేవుని పిల్లలకి 99 మంది మిత్రులు ఉన్నా ప్రాబ్లం లేదు. అర్థమవుతుందా? దేవుని సంతానమునకు, దేవుని పిల్లలకి, పరిశుద్ధులకి 99 మంచి మిత్రులు ఉన్నా ప్రాబ్లం లేదు. కానీ ఒక శత్రువు ఉన్నాడు అనుకో, చాలా డేంజర్. అర్థమవుతుందా? కంటిలో ఒక నలుసు పడ్డదనుకోండి, ఎలా ఉంటుందండి? బాగా భయంకరంగా ఉంటుంది సిచ్యువేషన్. అలాగే ఎంతమంది మనకి మిత్రులు ఉన్నది కాదు, శత్రువులు ఎవరెవరు అనేది లిస్ట్ అవుట్ చేయాలి. మనము వాళ్ళ విషయంలో ఎలాంటిగా ఉండాలి. దేవుని పిల్లలారా, ఇది గ్రంథములో పరమ తండ్రి చెప్పిన అద్భుతమైనటువంటి నీతి. ఒక పక్కమిటి వాళ్ళని అబ్జర్వ్ చేస్తూనే ఉండాలి. ఇది వాస్తవం. మరి ఇది వాస్తవమైనప్పుడు అంతకంటే డేంజర్ అయినటువంటి సైతానుగాడు కూడా మనకి శత్రువు అట, మన విరోధి అట. మరి వాని విషయంలో మనము జాగ్రత్తగా ఉండాలంటారా, వద్దంటారా? నెక్స్ట్, వాని గురించి తెలుసుకోవాలంటారా, వద్దంటారా? తెలుసుకోవాలి. తెలుసుకొని ఏం చేస్తాం? జాగ్రత్త పడతాం. ఇప్పుడు పాకిస్తాన్ శత్రు దేశం అనుకున్నాం, దాని గురించి బాగా స్టడీ చేయాలి. దాని గురించి బాగా స్టడీ చేయకుండా ఇమ్మీడియట్లీ వారు ప్రకటిస్తారు. ఎవరన్నా రేపు 24 గంటల్లో మీతో యుద్ధానికి మేము వస్తున్నామని చెప్పేసి ఎవడైనా బుద్ధి కలిగిన వారి అనౌన్స్మెంట్ చేస్తారా? చెయ్యరు. ఎందుకు చెయ్యరు? ఎందుకంటే యుద్ధానికి దిగడానికి ముందు వాడు మన శత్రువు. ఆలోచించకుండా అనాలోచితంగా మనం ముందుకు వచ్చినాం అనుకో, మన దగ్గర లేనటువంటి యుద్ధ సంపత్తి, ఆయుధాలు వాళ్ళ దగ్గర ఉన్నాయనుకో, ఆ దెబ్బతోటి ఆ యుద్ధంలో మనం ఓడిపోతే పరిస్థితి ఏంటిది? కాబట్టి తొందరపడి మనం యుద్ధంలోకి దిగం. దిగేటప్పుడు ఒక్కటికి 10 సార్లు ఆలోచిస్తాం. వాళ్ళ దగ్గర ఉన్న బాంబ్స్ ఎన్ని, మన దగ్గర ఉన్నాయండి. వాళ్ళ దగ్గర ఉన్న హైడ్రోజన్ బాంబ్స్ ఏంటి, మన దగ్గర ఉన్నాయేంటి. వాళ్ళ దగ్గర ఉన్న అణుబాంబులు ఏంటి, మన దగ్గర ఉన్నాయి ఏంటిది. వాళ్ళ దగ్గర ఉన్న లేజర్ బాంబ్స్ ఏంటి, మన దగ్గర ఉన్న మొత్తం లెక్కలేసేస్తాం. వాళ్ళకంటే ఎక్కువ కెపాసిటీ మన దగ్గర ఉన్నప్పుడే కథం వారిలోకి మనం వెళ్ళిపోతాం. అంతేగాని శత్రు విషయంలో తొందరపడి మనం స్టెప్స్ వేయం. ఇది అన్నిటికీ వర్తిస్తుంది ప్రియులారా. తొందరపడి ఎప్పుడు కూడా నిర్ణయాలు చూసుకోవద్దు. బేరు చేసుకున్న తర్వాతనే దిగాలి. దిగాలనుకున్నప్పుడు శత్రువుని గురించి బాగా తెలుసుకోవటము మనందరికీ అవసరము. కాబట్టి ఇక్కడ పేతురు అంటున్నాడు, ఏమంటాడండి? నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి. మీ విరోధి అయిన అపవాది గర్జించే సింహము వలె ఎవరిని మింగుదనా అని వాడు వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడు. కాబట్టి వాడిని కూర్చున్నటువంటి ఇన్ఫర్మేషను దేవుని పిల్లలారా ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. వాడట కనపడ్డోన్ని కనపడ్డట్టుగానే మింగేద్దాం, లేపేద్దాం, తీసేద్దామని గర్జించు సింహము వల్లే. అడవిలో సింహము గర్జించుకుంటూ వస్తే తెలుసా అండి? అలాగ వాడు బయలుదేరిండట మన మధ్యలోకి. అవసరమా వాడి నోట్లో పెట్టమా? సావటం అవసరమా? వాడిని చంపడానికి మనం సిద్ధంగా ఉండాలి. సిద్ధంగా ఉండాలంటే అసలు వాడు ఎవడు, వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాడి శక్తి సామర్థ్యాలు ఏంటిది అనేటువంటి సంగతి పూర్తిగా మనం తెలుసుకోవాలి పిల్లలు. ఓకేనా? రైట్. ఏమాత్రం కూడా మనం ఆలస్యం చేయకుండా, ఇది మొదటి రోజు కనుక కొంచెము నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. చేస్తేనే పార్ట్ 2, 3 అర్థమైందని చెబుతున్నా. పార్ట్ 2కి చెప్పను, 3కి చెప్పను, వెళ్ళిపోతాం. కాబట్టి ఈ సమయంలో అతని సాతానుగాడు ఎవడు? వీడు ప్రత్యేకంగా పుట్టాడా, ప్రత్యేకంగా తండ్రి వలె ఉన్నవాడా,
అసలు ఏంటిది వీని పవర్, వీనికి ఉన్న గడ్స్ ఏంటిది? యేసుక్రీస్తు వారినే 3 చర్ల నీళ్ళు తాపించిండా తాపించలేదా? ఎక్కడ? కొండ మీద దగ్గరగా పిలుచుకోండు, నా కాళ్ళు మొక్కితే ఈ లోక రాజ్యాల మొత్తం నీకు ఇస్తా అన్నాడంటే ఏంటి వాళ్ళకున్న ఆ పవర్? అసలు ఏంటి తెలుసుకోవాలో వద్దండి? ఖచ్చితంగా తెలుసుకోవాలి ప్రియులారా. ఈ సబ్జెక్టు ఏ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ప్రేక్షర్కి తెలియదు. మళ్ళీ చెప్తున్నా, ఎవరికి తెలియదు. సాతాను గురించి బోధిస్తారు అంతే తప్ప ఏర్లకా నుంచి తెలియదు. దేవుని కృపను బట్టి ఆయన అనాదికాల సంకల్పం ప్రకారము నేను గ్రహించిన, పరిశీలించిన, గతంలో బోధించిన సంగతులు మీకు అందిస్తున్నా. యూటిలైజ్ చేసుకున్న మీరు ధన్యులు. బ్రెయిన్లో సేవ్ చేసుకోండి, బుక్లో రాసుకోండి. ఓకే, రైట్. సాతాను యొక్క ఇన్ఫర్మేషన్. ప్రకటన గ్రంథము అందరు తీయాలి, 5వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనం నేను చదువుతున్నా చూడండి. 9 కానుంచి చదువుతున్నా. 5:9 కానుంచి. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడినవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములలోనూ, ఆయా భాషలు మాట్లాడు వారిలోనూ, ప్రతి ప్రజలోనూ, ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. 11 అండర్లైన్ చేసుకోండి. మరియు నేను చూడగా యోహాను చెబుతున్నాడు. యేసు యొక్క శిష్యులలో ఒక శిష్యుడు, ప్రియ శిష్యుడు, ప్రకటన గ్రంథాన్ని రాసినటువంటి ఆయన పద్మాసు ద్వీపంలో పరవాసి అయి దర్శనముందు చూస్తున్న సంగతులు చెబుతున్నాడు. మరియు నేను చూడగా సింహాసనమును ప్లస్ జీవులను ప్లస్ పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినపడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. అదే దేవుని పిల్లలారా, మీరు ఏం గ్రహించారు? ఈ లేఖనంలో ఉన్న భావాన్ని ఏం తెలుసుకున్నారో నాకు తెలియదు. మీకు అర్థమయ్యేటట్టు తెలియచేస్తాను, జాగ్రత్తగా చూడండి. పరలోకంలో సింహాసనం ఉంది. సింహాసనం మీద ఒక అతను కూర్చున్నాడు. సిచ్యువేషన్ అది. కూర్చొని సీట్లో. ఇక్కడ యోహాను గారు దర్శనంలో చూస్తున్నాడు. చూసినట్టుగానే గ్రంథములో రికార్డ్ చేస్తున్నాడు. యేసు శిష్యులలో ఒక శిష్యుడు, ప్రియ శిష్యుడు, పరలోక దర్శనాన్ని, పరలోకములో జరుగుతున్న ప్రతి ఇన్సిడెంట్ని చూస్తూ గ్రంథస్థం చేస్తూ ఉంటున్నాడు. యోహాను గారు చూస్తున్నప్పుడు పరలోకం కనపడ్డది, సింహాసనం ఉంది, సింహాసనం మీద ఒక వ్యక్తి కనపడ్డాడు. ఆ తర్వాత ఎవరెవరు ఉన్నారు అని అంటే జీవులు ఉన్నాయి అని అంటున్నాడు. నేను చూడగా సింహాసనమును, జీవులను, పెద్దలు ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము, దేవదూతల స్వరము నాకు వినపడ్డది. వారి లెక్క చెప్పాలంటే అసలు చెప్పసక్యము కానిది, కోట్ల కొలదిగా ఉన్నవి అన్నాడు. పరలోకములో కోట్ల కొలదిగా దేవదూతలు ఉన్నారట. కోట్ల కొలదిగా దేవదూతలు, కోట్ల కొలదిగా దేవదూతలు. ఆ దేవదూతలు ఎలాగున్నారంటే సింహాసనము చుట్టూ ఉన్నాయి.
సింహాసనం మీద ఒక వ్యక్తి కూర్చున్నాడు. ఆ చుట్టూరు ఉన్నాయి, ఇంకా పెద్దలు ఉన్నారు, ఇంకెవరట జీవులు ఉన్నాయి. అనేక మందిని ఆవరించి వారి చుట్టూరు కోట్ల కొలదిగా దేవదూతలు ఉన్నారు. ఒక్కలైతే చెప్పేటోని, ఇద్దరైతే చెప్పేటోని, కానీ కోట్ల కొలదిగా దేవదూతలు అక్కడ నాకు కనపడ్డారు. ఆ పరలోకంలో సింహాసనము చుట్టూరు, ఆ పెద్దల చుట్టూరు వారు ఆవరించి ఉన్నారు అని అంటుండండి. ఒక రాజకీయ నాయకుడు కానీ, ఒక సినిమా యాక్టర్ కానీ ప్రజల మధ్యలోకి వచ్చినప్పుడు అతని చుట్టూరు జనాంగం ఆవరించి ఉంటుంది. అక్కడికి వెళ్ళి అతను మనం చూడలేము, కనీసం మాట్లాడలేము, ఆవరించి ఉంటారు. ఏం జనాభా అండి, ఆవరించి ఉన్నారండి అని అంటారు. దేవుని పిల్లలారా, అలాగే కోట్ల కొలదిగా ఉన్న దేవదూతలు ఆ సింహాసనం చుట్టూరు, పెద్దల చుట్టూరు, జీవుల చుట్టూరు ఆవరించి ఉండటము, అక్కడ జరిగే ప్రతి కార్యాన్ని తిలకిస్తూ తన గ్రంథంలో యోహాను గారు రాస్తూ ఉంటున్నాడు. ఓకేనా? అర్థమైపోయిందిగా? అయితే ఈ కోట్ల కొలదిగా దేవదూతలు ఎలా ఉన్నాయి పరలోకములో? ఎలా పుట్టాయి పరలోకములో? ఎందుకు ఆవరించబడి ఉన్నవి? మనం మాట్లాడుకునే టాపిక్ ఎవరి గురించి? సాతాను గురించి. జస్ట్ మినిమైజ్ చేయండి. దేవదూతల కాన్సెప్ట్ చెప్తున్నా. ఇది అర్థమైతేనే సాతాను కాన్సెప్ట్ అర్థమైంది. ఓకేనా? అయితే ఈ దేవదూతలు ఎలాగ ఉన్నాయి, వీటి ఉనికి ఏంటిది, ఎవరు కలగజేశారు, వీటికి సాతానికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటిది అనేటువంటి విషయాలు మనము గ్రహించుకుంటూ వెళ్దాం. కొలస్సీ పత్రికలోకి ఒకసారి మనము వెళ్దాం. దేవదూతల కాన్సెప్టే కానీ, మిగతా వాటి యొక్క కాన్సెప్టే కానీ మనకు అర్థం కావాలంటే ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు కొలోసీలకు పత్రిక రాస్తూ ఏమి చెబుతున్నాడో చూద్దాం. 1:15 కానించి 1:15 కొలస్సీ పత్రిక 1:15. ఆయన యేసు అపోస్తలుడైనటువంటి పౌలు గారు అంటున్నాడు, యేసుని గురించి మాట్లాడుతూ, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఆది సంభూతుడు అంటే మళ్ళీ సబ్జెక్ట్ చెప్తాను నేను. ఆది సంభూతుడు అంటే సృష్టి కంటే ముందుగా పుట్టినవాడా, ఈ సందర్భములలో మృతులలో నుంచి లేపబడినటువంటి వ్యక్తిని గురించి చెప్పబడదు అనేది కన్ఫ్యూజ్ కాకండి. యేసుని గురించి చెప్తున్నాడు. ఆయన అదృశ్య దేవుని స్వరూపువై సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఎలయనగా ఆకాశమందు ఉన్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని అవి అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు క్రీస్తునందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఏమర్థమైంది మీకు ఈ మాటలో, ఈ లేఖనంలో ఉన్న భావం? ఈ మాటని మీకు ఎందుకు నేను చదివించాను? పరలోకములో ఉన్న దూతల గురించి మాట్లాడాను ఫస్ట్, దానికంటే ముందు సాతాను గురించి మాట్లాడాను. అవి దాటుకొని వచ్చి ఇక్కడ ఈ లేఖనాన్ని చదివిపించాను. ఎందుకు చదివించినట్టు మీకు నేను పని లేఖన ఏమన్నా గ్రహిస్తున్నారా? మైండ్ ఇక్కడే పెట్టారా? ఎక్కడికో పంపించారా? దేవుని పిల్లలారా, దయచేసి అర్థం చేసుకోండి. ఇక్కడే మీరు ఉండండి,
జాగ్రత్తగా ఫాలో కాండి. ఇక్కడ పౌలు అంటాడు, కొలసీ పట్టణములో ఉన్న క్రీస్తు సంఘమునకు పత్రిక రాస్తూ ఒక అద్భుతమైనటువంటి సూపర్ థియరీని పరిచయం చేస్తున్నాడు. కొలసీలారా, ఒక విషయం తెలియజేస్తున్న, జాగ్రత్తగా మీరు వినండి. అదృశ్య దేవుని యొక్క స్వరూపి యేసుక్రీస్తు వారు నేను హైలైట్ చేస్తున్న, జాగ్రత్తగా మీరు వినండి. అటు ఆకాశం అందైనను, అంటే పరమాకాశము కావచ్చు, ఈ రెండవ ఆకాశం కావచ్చు, మూడవ ఆకాశం కావచ్చు. 3 ఆకాశాలు ఉన్నాయండి. మొదటి ఆకాశం, రెండవ ఆకాశం, మూడవ ఆకాశం. మనం ఇప్పుడు రెండవ ఆకాశంలో ఉన్నాం. మొదటి ఆకాశంలో పరమ తండ్రి, కోట్ల కొలది దేవదూతలు ఉన్నారు. రెండవ ఆకాశంలో భూమి ఉంది. ఏమండి, విగ్రహాలు, నక్షత్రాలు, ఎంత ఆండ్రోమేడ నక్షత్రం, ఇవన్నీ కూడా ఉన్నాయి రెండవ ఆకాశం. మూడవ ఆకాశంలో పరదేశం ఉంది. ఏంటి, నరకం ఉంది, మధ్యలో చీకటి భాగం ఉందని చెప్పేసాను. అది మూడవ ఆకాశం అంట. పౌలు గారు అంటాడు, ఎక్కడైనా సరే, ఏ ప్రాంతంలో, ఏ ఆకాశంలోనైనా సరే, అది కంటికి కనిపించేదే కావచ్చు, కనిపించకుండా ఉన్న చీకటి పదార్థమే కావచ్చు, ఏదైనా సరే, ఒక్క మాటలో చెప్పాలంటే అది దృశ్యమైంది కావచ్చు, ప్లస్ అదృశ్యమైంది కావచ్చు, ఇన్క్లూడింగ్ దేవదూతలు. ఆయనను బట్టి ప్లస్ ఆయన ద్వారా సృజింపబడ్డవి అని చెప్పేసి అంటాడండి. అంటే యేసుని బట్టి, యేసు ద్వారా సమస్తము కలగజేయబడ్డది, పుట్టిందర్రా అని చెప్పేసి అంటున్నాడు. అందులో దేవదూతలు కూడా ఉన్నాయా లేవా? ఇప్పుడు మీరు ఆలోచించాలి. సమస్తము, కంటికి కనిపించేది కావచ్చు, కనిపించకుండా ఏదైనా సరే, సమస్తము ఆయనను బట్టి, ఆయన ద్వారా కలగజేయబడ్డది. అందుకొరకు యోహాను గారి పత్రిక రాస్తూ, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు, సమస్తము ఆయన ద్వారా కలిగిందని చెప్పేసి అంటున్నాడు. దేవుని పిల్లలారా, ఇప్పుడు దీన్ని మైండ్లో పెట్టుకొని పరలోకానికి ఒకసారి వెళ్ళొద్దామా? పరలోకంలో ఎంతమంది దూతలను చూసిండట యోహాను గారు? కోట్ల కొలదిగా దేవదూతలను చూసిండట, కోట్ల కొలదిగా. వాటి లెక్క చెప్పాలని నా వల్ల కాదు, కానీ కోట్ల కొలదిగా దేవదూతలు ఉన్నాయి అని చెప్పేసి అన్నాడు. మరి కోట్ల కొలదిగా దేవదూతలు ఎలాగ ఉన్నవి? అవంతటవి ఉన్నాయా? అవంతటవి పుట్టాయా అంటే ఇక్కడ పౌలు గారు చెప్తున్నాడు, పుట్టలేదు. సమస్తము ఆయనను బట్టి, ఆయన ద్వారా సృజింపబడ్డవి అని చెప్పేసి మనం అనుకోవాలి. కాబట్టి దీనిని బట్టి మనకేం తేటతెల్లమైందంటే, యేసుని బట్టి, యేసు ద్వారా పరలోకములో కోట్ల కొలదిగా దేవదూతలు పుట్టిని అని చెప్పేసి మనము అర్థం చేసుకోవాలి. కోట్ల కొలదిగా పుట్టిన దేవదూతలు పరలోకములో ఏం చేస్తున్నాయి? సింహాసనము చుట్టూరు ఆవరించి ఉండి దేవుడు అప్పచెప్పిన బాధ్యతని అవి నెరవేరుస్తున్నాయి. ఓకేనా? ఇప్పటివరకు సాతాను గురించి ఏమైనా చెప్పినా నేను మీకు? చెప్పలేదు. ట్రాక్ ఎటో పోతుందని అనుకుంటున్నారా? కరెక్ట్గానే ఉండండి. నేను రూట్లోనే ఉన్నా. దేవుని పిల్లలారా, ప్రత్యేకంగా వాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇళ్ళనే వాని సబ్జెక్ట్ అంత వస్తుంది. ఇళ్ళనే వాడు యాడై ఉన్నాడు. వీణ్ణి కూడా పుట్టించింది యేసు ద్వారానే అని అనుకోవాలా మీరు. సాతానుగాడంటే వాడు ఎవడో, బాహుబలి సినిమాలో వాడు భాషతో, కిలికిరి భాషతో మాట్లాడినట్టుగా అనుకోకాకండి. వాడు ఒక స్పెసిఫిక్ పర్సన్ కాదు. వాడు కూడా కోట్ల కొలది దేవదూతలలో ఒక దేవదూత. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఈ దేవదూతలన్నింటిని కూడా
తండ్రి అయిన దేవుడు పుట్టించాడు త్రూ జీసస్ క్రైస్ట్. కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా కలగలేదు. ఆయన ద్వారా సమస్తాన్ని దేవుడు క్రియేట్ చేశాడు. అయితే ఎట్లా పుట్టించాడు పరమ తండ్రి? యేసు ద్వారా ఈ కోట్ల కొలదిగా దేవదూతలని అనేది కూడా మనం ఆలోచించాలి. అంతే కదా? ఎట్లా పుట్టించాడు? మనం కూడా పుట్టిన వాళ్ళమేనా కాదా? మనం పుట్టిన వాళ్ళమేనా? ఎక్కడుంది ఆధారం బైబిల్లో? కీర్తన గ్రంథం 100వ అధ్యాయం 3లో ఆయనే మనలని పుట్టించాడు. ఎట్లా పుట్టించాడు? ఆదాము కలుగుగాక అంటే పుట్టాడు. ఆదాం ఏం చేశాడు? నేల మట్టితో నరుణ్ణి నిర్మించి వారి నాసిక రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. అంతేగాని ఏం చేశాడు? తన స్వాస్థములతో మానవులను పుట్టించాడు. కీర్తన 139లో దావీదు అంటాడు కదా, నీవు నన్ను కలగజేసిన విధము చూడగా ఒకటి భయమును ఆశ్చర్యమును నాకు కలుగుతున్నవి అని చెప్పేసి అన్నాడు. అంటే మానవులను పుట్టించేటప్పుడు శ్రద్ధ తీసుకొని ఆషామాషగా పుట్టించలే. మానవుడు పుట్టుగాక అంటే అందరూ పుట్టలే. ప్రత్యేకంగా శ్రద్ధతో ఆయన ప్రణాళిక ప్రకారంగా ఆయన పోలికలో ఆయన స్వరూపమందు మానవులను పుట్టించాడు. నో డౌట్ ఈ విషయం. దేవదూతలు కూడా పుట్టినని చెప్పేసి అనుకున్నాగా, మరి దేవదూతలు ఎలాగ కలగజేశాడు దేవుడు? కెన్ యూ సే? ఎలాగ పుట్టించారనుకుంటున్నారు మీరు? కోట్ల కొలదిగా ఉన్న దేవదూతలు ఎలా కలగజేయబడ్డవి అనేది కూడా మనం గ్రహించాలి ప్రియులారా. కీర్తనల గ్రంథము 148లోకి మనం వెళ్దాము. కీర్తన గ్రంథము 148 అందరూ తీయాలండి. కీర్తన 148 5 కానించి. యెహోవా ఆజ్ఞ ఇవ్వగా అవి పుట్టెను. అవి ఎందుకు పుట్టినవి అంటే యెహోవా నామమును స్తుతించాలన్న ఉద్దేశంతో అవి పుట్టాయి అని అంటున్నాడు. యెహోవా ఆజ్ఞ ఇవ్వగా అవి పుట్టెను అంటున్నాడు. ఏవి పుట్టెను? 2వ వచనం, ఆయన దూతలారా. దూతలారా అంటే దేవదూతలారా, ఆయన ద్వారా పంపబడిన మెసెంజర్స్ వారులారా, ఆయన దూతలారా, మీరందరూ ఆయన్ని స్తుతించండి. ఆయన సైన్యములారా, మీరందరూ ఆయన్ని స్తుతించండి. సూర్యచంద్రులారా, మీరు ఆయన్ని స్తుతించండి. కాంతిగల నక్షత్రములారా, మీరందరూ ఆయన్ని స్తుతించండి. పరమాకాశములారా, ఆకాశం పైన జలములారా, ఆయన్ని స్తుతించండి. నేను చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. యెహోవా ఆజ్ఞ ఇవ్వగా అవి పుట్టినవి. అంటే ఈ లేఖనాన్ని బట్టి మీరు ఏ గ్రహించాలి తెలుసా? ఈ సృష్టిలో ఉన్న ఈ పంచభూతాలలో కంటికి కనిపించే పదార్థం కావచ్చు, కనిపించకుండా ఉన్న డార్క్ మ్యాటర్, చీకటి పదార్థం కావచ్చు, ఇదంతా కూడా ప్రేమన దేవుని బిడ్డల ఆయన ఆజ్ఞ ఇవ్వగా అవి పుట్టాయి. ఆయన సెలవిస్తే
అవన్నీ కూడా పుట్టాయి. ఇప్పుడు మీరు చెప్పండి, దేవదూతలు ఎలాగ పుట్టాయి? ఆయన ఆజ్ఞ ఇస్తే. ఆజ్ఞ ఇవ్వడం అంటే దేవదూతలు కలుగుగాక అన్నాడు, దేవదూతలు కలిగినవి. ఆదికాండం 1వ అధ్యాయం మీరు చదివితే ఒక అవగాహన వస్తుంది. భూమి పుట్టుగాక అన్నాడు. పుట్టిందా పుట్టలేదా? ఒక 1 month టైం వేయండి నేను పుడతాను అన్నదా? అనలే, అయిపోయింది. సముద్రములు పుట్టుగాక అన్నాడు, పుట్టినవి. నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు, సమస్తం కలుగుగాక అంటే ఎమ్మటే కలిగినవి. దేవుని పిల్లారా, కంటికి కనిపించేది కావచ్చు, కనిపించకుండా ఉన్న ఏదైనా సరే మానవులు తప్ప సమస్తము కూడా దేవుడు ఆజ్ఞను బట్టి కలగజేయబడ్డవి. ఓకే, అలాగా కోట్ల కొలదిగా దేవదూతలు కూడా దేవుడు ఆజ్ఞలు జారీ చేస్తే ఇవన్నీ కూడా పుట్టినవి. ఎనీ డౌట్? ఎనీ డౌట్? డౌట్ పడాల్సిన అవసరం లేదు. మీకు డౌట్ వచ్చినా ప్రాబ్లం లేదు. కాబట్టి ఈ పంచభూతాలు కావచ్చు, అంటే గాలి, నీరు, అగ్ని, ఆకాశం, భూమి, ఇందులో ఉన్న పదార్థం కావచ్చు, పరలోకములో కనబడుతున్న దేవదూతలు కావచ్చు, మరి పాతాళ లోకం అంటే 3వ ఆకాశంలో ఉన్న ఏదైనా సరే తండ్రి కృపను బట్టి, తండ్రి ఆజ్ఞ ఇస్తేనే అన్నీ కూడా పుట్టినాయి. ప్రేమైన దేవుని పిల్లలారా, అట్లా కోట్ల కొలదిగా దేవదూతలు పుట్టాయి. దేవుడు కలగజేస్తే అవి పుట్టాయి. ఓకే, అర్థమైంది ఇక్కడ వరకు? ఇందులో సాతానుగాడు కూడా మిళితమై ఉన్నాడు. ఆ దేవదూతలలో కూడా వీడు కూడా ఒక్కడే. వీరిని ప్రత్యేకంగా పుట్టించలేదు దేవుడు. వారితో పాటు వీరిని కూడా పుట్టించడం జరిగింది. దేవదూతలలో ఒక దూత ఈ సాతానుగాడు. ఓకేనా? సాతానుగాడికి గ్రంథములో ఎన్ని పేర్లు ఉన్నాయనేది నేను తర్వాత చెప్తా. అనేకమైన పేర్లతో వీడు పిలువబడ్డాడు. ఓకే, తర్వాత సంగతి. అయితే ఈ కోట్ల కొలదిగా దేవదూతలని దేవుడు ఎందుకు పుట్టించినట్టు ఏమండి? 10:30కి మనం ఆరాధనకి ఎందుకు వచ్చినట్లు? ఒక పనితోటేగా వచ్చింది. చర్చి బిల్డింగులో ఈ ఫ్యాన్ మనం ఎందుకు పెట్టినట్టు? వాటికి ఒక పని ఉంది, పనిని బట్టే పెట్టాం. అంటే ఈ సృష్టిలో ఏది ఉన్నా, ఏది కలగజేయబడ్డా దానికి ఒక పని ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి కదా. మరి యెహోవా దేవుడి ద్వారా కలగజేయబడినటువంటి ఈ దూతలకి పనిపాటు లేకుండానే ఊరికే మీరు ఉండండి అని దేవుడు కలగజేసి ఉంటాడని అనుకుంటున్నారా? ఏం పని ఉంది? అసలు పని ఉందంటారా లేదంటారా? సామెతల గ్రంథంకి వెళ్దాం. 16వ అధ్యాయము. సామెతల గ్రంథము 16వ అధ్యాయం అందరు తీయాలి. 4వ వచనం. యెహోవా ప్రతి వస్తువును ఏమా తీశారా? యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తం కలగజేసిండు. పిచ్చోడు కాదు ఆయన. ప్రశ్నకి జవాబు, సమాధానం బైబిల్ నుంచే రావాలి. యెహోవా ప్రతి వస్తువును, వస్తువు అంటే సూర్యుడు, చంద్రుడు, మనం తయారు చేసుకునే ఫుల్ఫిట్ లాంటి వస్తువులను అనుకుంటారా మీరు? దేవునికి సూర్యుడు ఒక వస్తువు, చంద్రుడు ఒక వస్తువు, దేవదూత ఒక వస్తువు. సమస్తము కూడా వస్తువులతో సమానం.
వస్తువులని వాడుకుంటాం మనం. దేవుడు కూడా సూర్యుడు అనే వస్తువును వాడుకుంటాడు, లోకానికి వెలుగివ్వాలి. అదే చెప్తుండే ఇక్కడ జ్ఞాని సొలొమోను గారు చెప్తున్నాడు, యెహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలగజేసిండు, నాశన దినము వరకు. నాశన దినానికి భక్తిహీనులను కూడా పుట్టించాడు. వీడు నాశనం కావాలని భక్తిహీనులను కూడా పుట్టించాడు. ప్రతి దానికి ఒక పని ఉందండి దేవుడికి, పని నిమిత్తమే కలగజేశాడు. దేవుని పిల్లలారా, కోట్ల కొలదిగా దేవదూతలని యెహోవా దేవుడు ఎందుకు పుట్టించాడంటే, వాటి పుట్టుక వెనకాల దేవునికి ఒక ప్రణాళిక ఉంది. అవి పుట్టాలి, వాటి పనిని అవి జరిగిస్తూ ఉండాలి. వాటి జీవిత కాలంలో ఈ ముల్లోకాలలో, ఈ 3 లోకాలలో వాటి సర్వీస్ అవి చేస్తూ ఉండాలి. అర్థమైందా? దేవదూతలు పుట్టుక వెనకాల దేవుడికున్న ప్రణాళిక ఏంటిది? 3 లోకాలలో ఉన్న మనుషులకి దేవదూతలు 3 స్పేర్స్గా సేవలు చేయాలి. అర్థమైందా? కోట్ల కొలదిగా ఉన్న దేవదూతలు 3 లోకాలలో ఉన్న దేవుని పిల్లలకి సర్వీసు చేయాలి. అందుకొరకే 2-3 పుట్టించలే, కోట్ల కొలదిగా దేవదూతలని పరమ తండ్రి కలగజేశాడు. పరమ తండ్రికి సేవలు అందించాలి. యేసుక్రీస్తుల వారికి, పరిశుద్ధాత్ముడికి, పరలోకంలో ఉండబోయే దేవుని పిల్లలైన మనకి అవి సర్వీస్ చేయాలి. పరలోకం వచ్చేంత వరకు భూమి మీద బ్రతుకుతున్న దేవుడి పిల్లలకు కూడా సర్వీసు చేయాలి. అర్థమవుతుందా? యేసు వచ్చేంత వరకు చచ్చిపోయిన పరిశుద్ధులు పరదేశికి వెళ్తారని చెప్పేసి అన్నగా పరిశుద్ధులకు కూడా సర్వీస్ చేయాలి. ఎంతమంది ఉండాలా? మిలిటరీ ఎంతమంది ఉన్నారు అనుకుంటారు మీరు? పరదేశంలో కోట్ల కొలదిగా ఉన్నారు, ఆదాము మొదలుకొని. మరి వారికి సర్వీస్ వద్దా? టికెట్ తీసుకొని మనం ఏరోప్లేన్కి వెయిటింగ్ హాల్లో ఉంటాం. ఎయిర్ హోస్టర్స్ వచ్చేసి, ఎక్స్క్యూజ్ మీ సార్, వాట్ యూ వాంట్ సార్, డూ యూ వాంట్ ఎనీథింగ్ ఫ్రమ్ అస్ సార్ అడుగుతున్నాడు కదా. ఫ్లైట్ వచ్చేంత వరకు సర్వీస్ చేయాలి. ఇక్కడే ఇంత టెక్నాలజీ ఉంటే మరి అక్కడ అప్పటి నుంచి కొన్ని వందల కోట్ల వేల సంవత్సరాల నుంచి ఎలాగ అనుభవిస్తున్నారు, ఎట్లా రెస్ట్ తీసుకుంటారు అక్కడ నెమ్మది కలిగిన స్థలములో, ఆ విశ్రాంతి స్థలములో వాళ్ళకి సదుపాయాలు చేసేది ఎవరు? అక్కడ సదుపాయములు గల స్థలం ఎక్కడ? ఒక సబ్జెక్ట్ ఉంది, మీకు చెప్తాను నేను ఎలాంటి సదుపాయాలు అక్కడ అనుభవిస్తున్నారు. అక్కడ సర్వీస్ చేసేవారు ఎవరు? అర్థం చేసుకోవాలి. దేవదూతల పుట్టుక వెనకాల దేవునికి ఉన్న అద్భుతమైన ప్రణాళిక ప్రియుల సర్వీస్ చేయాలి. ముల్లోకాలలో ఉన్న దేవుని పిల్లలకి సర్వీస్ చేయాలి. కాబట్టి కోట్ల కొలదిగా దేవదూతలను దేవుడు పుట్టించాడు. హెబ్రీ సంఘానికి పౌలు గారు పత్రిక రాస్తూ 1వ అధ్యాయం 14లో ఏమంటుండో చూడండి. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము అందరు తీయాలండి. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 14. వీరందరూ ఎవరందరూ? కోట్ల కొలదిగా ఉన్న దేవదూతలు. వీరందరూ రక్షణయు, వీరందరూ రక్షణయను స్వాస్థ్యము పొందబోవు వారికి పరిచారము చేయుటకై పంపబడిన, పరలోకము నుండి పంపబడిన సేవకులైన ఆత్మలు కారా? క్వశ్చన్ మార్క్. దేవుని పిల్లలారా, వీరందరూ కూడా పరిచర్య చేయడం కొరకు దేవుడు ద్వారా పరలోకము నుంచి పంపబడితే ఈరోజు వచ్చారండి, మనకి సర్వీస్ చేస్తున్నారు. వారు సర్వీస్ చేస్తున్నారు కనుకనే బ్రతకగలుగుతున్నాం, గాలి పీలుస్తున్నాం.
గాలి లేకపోతే సర్వీస్ ఇది. గాలి ఎవరు అనుకుంటున్నారు? దేవదూత. కాళ్ళ కింద భూమి ఎవరు అనుకుంటున్నారు? దేవదూత. ఈ పంచభూతాలు ఎవరు అనుకుంటున్నారు? దేవదూతలు. ఒక సబ్జెక్ట్ చెప్తా నేను, పంచభూతాలు ఎవరు అనే సబ్జెక్ట్. ప్రతి పంచభూతం ఒక దేవదూతను బైబిల్ చెప్తుంది. వీరందరూ కోట్ల కొలదిగా ఉన్న దేవదూతలు పరిచారము చేయుటకై పంపబడిన, దేవుడు ద్వారా పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. సేవకులైన ఆత్మలు మన సర్వెంట్స్. అవి మన ఇళ్లలో పని మనుషులు పెట్టుకుంటా తెలుసా? మన ఇంట్లో అంట్లు తోమడానికి, బట్టలు పిండటం కొరకు, ఇల్లు తూడటానికి మనం పని మనుషులను పెట్టుకుంటాం. వారు మన సర్వెంట్స్, వారు మనకు సేవ చేయాలి. దేవుని పిల్లలారా అర్థం చేసుకోండి. వాడు కనపడగానే మనం సల్యూట్ చేయొద్దు. మన సర్వెంట్స్కి మనం రెస్పెక్ట్ ఇవ్వద్దు, మనం సాగిల పడొద్దు. ఈరోజు ఘోరంగా ఉంది పరిస్థితి, భయంకరంగా ఉంది పరిస్థితి. వాస్తవాలు చెప్పుతుంటే మూసేస్తున్నారు. ఘోరంగా ఉంది పరిస్థితి. పంచభూతాలండి, దేవదూతలు మనకు సేవ చేయట కొరకు దేవుడు క్రియేట్ చేశాడు, వాటిని పుట్టించాడు. పుట్టిన కానించి ఏమంటానే తెలుసా? పుట్టిన కానించి పరలోకంలో పరమ తండ్రిని అవి మయంపరుస్తూనే ఉంటున్నాయి. ప్రకటన గ్రంథం చివరి వచనం చూసుకుని ముగించుకుందాం. పార్ట్ 1లో 19వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 1 నుంచి, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 1 నుంచి. అటు తర్వాత బహుజనుల శబ్దము వంటి గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పగా వింటిని. బహుజనులు అంటే నిజమైన మనుషులు కాదు, దూతల గురించి మాట్లాడుతున్నాడు యోహాను గారు. అటు తర్వాత బహుజనుల శబ్దము వంటి గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పగా వింటిని, ప్రభువును స్తుతించుండి, ప్రభువును స్తుతించుండి అని దగ్గర ఒక అంకి ఉంటుంది చూడండి. కింద ఏముందండి మూల భాషలో? హల్లెలూయా. అది కాన్సెప్ట్ అండి. హల్లెలూయా అన్న, ప్రభువును స్తుతించండి అన్న ఒక్కడే. మనం పై దగ్గర కొట్టి కింది పట్టుకుంటారు హల్లెలూయా అని. అర్థం చేసుకోండి. ప్రభువును స్తుతించండి, రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును. ఆయన తీర్పులు సత్యములను న్యాయములనై ఉన్నవి. తమ వ్యభిచారముతో భూలోకమును చెరిపిన గొప్ప వేశ్యకు ఆయన తీర్పు తీర్చ తన దాసుల రక్తమును బట్టి దానికి ప్రతిదండన చేసిను. మరి రెండవసారి వారు ప్రభువును స్తుతించుడి, ప్రభువును స్తుతించుడి అని పరలోకములో కోట్ల కొలదిగా దేవదూతలు ప్రభువును స్తుతించుకుంటూ గట్టిగా అరుస్తూ ఉంటున్నారట. అదంతా కూడా నేను చూస్తున్నాను. కోట్ల కొలదిగా దేవదూతలు ప్రభువును స్తుతించుడి, స్తుతించుడి, స్తుతించుడి అని చెప్పేసి ప్రతిగానాలు చేస్తూ ఉన్నారని చెప్పేసి ప్రియులారా యోహాను గారు చెప్తూ ఉంటున్నారు. ఓకే, ఇక్కడ వరకు ఆగుదాం. నేనే ఆఫ్ చేస్తాను. పార్ట్ 1 ఇది. ఇప్పటివరకు మనము ఏం చూసాము? మన సబ్జెక్ట్ ఏంటి? సాతాను యొక్క పుట్టుక. సాతాను యొక్క పుట్టుకలో ఏం గ్రహించాము అని మనం ఆలోచిస్తే, డైరెక్ట్గా సాతాను ఎట్లా పుట్టిందని సపరేట్గా అండర్లైన్ చేసి మాట్లాడలేదు, కానీ జస్ట్ సాతాను అట్లా పక్కకు పెట్టేసి అసలు దేవదూతలు ఎలాగ పుట్టాయని ఇన్ఫర్మేషను గ్రహించుకుంటూ ముందుకెళ్ళాం. అంతే కదండి. పరలోకంలో కోట్ల కొలదిగా దేవదూతలు ఉన్నాయని, వాటిని నేను చూశాను, అవి సింహాసనం చుట్టూ ఆవరించి ఉన్నాయని అని చెప్పేసి దాని గురించి మనం తెలుసుకున్నాం. ఆ దేవదూతలు ఎలాగ కలగజేయబడ్డాయి అనే సంగతి మీకు నేను తెలియజేశాను. ఏం చెప్పా? ఆయన ఆజ్ఞ ఇస్తే, ఆయన మాట ద్వారా ఆ దేవదూతలు పుట్టాయి. నాట్ ఓన్లీ దెమ్, ప్రతిదీ కూడా దేవుడి చిత్త ప్రకారంగా పుట్టిని అని చెప్పేసి మనం గ్రహించాం. ఆయన కలగజేశాడంటే ఒక పని ఉంటేనే ఆయన కలగజేశాడని చెప్పేసి మనం గ్రహించాం.
వాటి యొక్క పని ఏంటిది ఫైనల్లో గ్రహించాము. వాటి పని ఏంటిది? దేవదూతల పని ఏంటంటే ముల్లోకాలలో ఉన్నటువంటి దేవుడి పిల్లలకి ప్లస్ దేవుడికి సర్వీసు చేయడం కొరకు, సేవలు అందించడం కొరకే సేవకులైన ఆత్మలుగా దేవుడు వాటిని కలగజేశాడని ఈ 3 విషయాలు మనం ఇప్పటివరకు గ్రహించాం. ఈ కోట్ల కొలది దేవదూతలలో ఈ సాతానుగాడు కూడా ఒక దేవదూతగా ఉన్నాడు అని లైట్గా టచ్ చేశాను, కానీ సపరేట్ చేసి మాట్లాడలే ఇప్పటి వరకు. కాకపోతే దేవదూతల యొక్క పుట్టుకకు సంబంధించిన పనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రమే మీకు నేను అందించాం. ఓకే రైట్, దీన్ని మనసులో పెట్టుకోండి. తండ్రి చిత్తం అయితే నెక్స్ట్ వీక్ నేను దేవదూతల గురించి మాట్లాడను. అందులో ఉన్న ఈ ఒక్క దేవదూతని పక్కకి పెట్టి ఈ దేవదూత మీద నేను ఫోకస్ చేసుకుంటూ వెళ్తూ ఉంటా. వీడు ఎలాగ సాతానుగా, దుర్మార్గుడుగా, దుష్టుడుగా, అపవాదిగా, తేజో నక్షత్రముగా, వేకువ చుక్కగా, దయ్యంగా, ఇంకా రకరకాలుగా పేర్లగా పిలువబడ్డాడు. దేవుడితో సమానుడిగా ఎలాగా ఎంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అసలు ఈ కోట్ల కొలది దేవదూతల్లో ఎన్ని రకాల దేవదూతలు ఉన్నవి? దేవునికి అందుబాటులో ఉండే దేవదూతలు ఎవరు? 2వ వరుసలో ఉండే దేవదూతలు ఎవరు? 3వ వరుసలో ఉండే దేవదూతలు ఎవరు? 3 స్పేర్స్గా ఈ దేవదూతలు ఉన్నారండి. 3 స్పేర్లుగా దేవదూతలు ఉన్నా కూడా దేవుడు ఎవరికి ఇవ్వని ప్రాధాన్యత ఈ సాతానుగాడికే, ఈ దూతకి ఎందుకు ప్రాధాన్యత ఇచ్చాడనేది చక్కగా క్లారిటీగా మీకు అందించడానికి నేను ప్రయత్నం చేస్తాను. కొంచెం బేర్ విత్ మీ, కొంచెం భరించండి. అద్భుతమైనటువంటి సబ్జెక్టు. అడిగారులుగా చెప్పేద్దామని చెప్పుకుంటూ పోతే నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు, మీకు సాటిస్ఫాక్షన్ ఉండదు. కాబట్టి ఒక్కసారి ఈ సబ్జెక్ట్ మీరు విన్నారనుకో అసలు బైబిల్ అంతా అర్థమైందండి. ఈజీగా అర్థమైంది. ఈజీ టు రీడ్ వర్షన్ అన్నట్టుగా సాతాను మీద టోటల్ గ్రిప్ వచ్చేస్తుంది మీకు. ₹1,00,000 మీరు ఎవరికని ఇచ్చి సాతానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్పండి అన్నా వాళ్ళ శాత కాదు, వాళ్ళ వల్ల కాదు. కాబట్టి జాగ్రత్తగా మనము యూటిలైజ్ చేసుకుంటూ ముందుకెళ్తాం. నెక్స్ట్ వీక్ సాతాను యొక్క యాక్టివిటీస్, పరిస్థితి ఏంటిది, దేవుడు వాడిని ఎలా కెరూబుగా అభిషేకించాడు, పట్టాభిషేకం చేశాడు, ఏ పని మీద వాడిని పంపించాడు, ఏమైపోయింది. పేనుకి పెత్తనం ఇస్తే తలంతా బొరిగినట్టుగా వీడు ఎలాగ బొరిగిండు, ఏం చేసాడు, ఎవరికి ఎసర పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు అన్న సంగతులన్నీ కూడా చెప్పుకుంటూ వెళ్తా. 3 కావచ్చు, 4 కావచ్చు, ఏదైనా సరే సాతానుగాడి సంగతి ఏందో తెలుసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ యువర్ అటెన్షన్. మీ అందరికీ వందనాలు.